హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో 29 జనవరి 2024 నాడు మా ఇండియన్ స్టాక్ మార్కెట్కి సంబంధించి నిఫ్టీ 50లో లిస్ట్ అయ్యే స్టాక్స్ యొక్క లో హై గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ అదాని ఎంటర్ప్రైజెస్ హై వచ్చేసి 2940 గాను, లో వచ్చేసి 2870 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత అదాని పోర్ట్స్ హై వచ్చేసి 1170 గాను, లో వచ్చేసి 1130 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత యాక్సిస్ బ్యాంక్ హై వచ్చేసి 1060 గాను, లో వచ్చేసి 1025 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత బీపీసీఎల్ హై వచ్చేసి 480 హై గాను, లో వచ్చేసి 470 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ హై వచ్చేసి 1460 హై గాను, లో వచ్చేసి 1415 లో గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ హై వచ్చేసి 1030 గాను, లో వచ్చేసి 995 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత ఇండస్ఇండ్ బ్యాంక్ హై వచ్చేసి 1540 హై గాను, లో వచ్చేసి 1485 లో గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత కోటక్ బ్యాంక్ హై వచ్చేసి 1800 హై గాను, అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 1750 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత రిలయన్స్ విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి 2740 హై గాను, లో వచ్చేసి 2685 లో గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత సన్ ఫార్మా హై వచ్చేసి 1390 హై గాను, లో వచ్చేసి 1350 లో గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత టెక్ మహీంద్రా హై వచ్చేసి 1360 హై గాను, లో వచ్చేసి 1300 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. నేను రేఖామాత్రంగా కొన్ని కంపెనీలకు సంబంధించిన డేటాని చెప్పే ప్రయత్నం చేసిన. ఇంకా మీకు ఏదైనా స్టాక్ పట్ల ఆసక్తి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దాని గురించి పూర్తి వివరాలు అందించే ప్రయత్నం నేను చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.